చెప్పిన మహిళా గ్రూప్ జెంట్స్ గ్రూప్స్ గ్రూప్స్ అనేది తయారు చేయాలి. మీకు ఒక టార్గెట్ ఉంటుంది, ఒక సాలరీ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 100 మెంబర్స్. అమౌంట్ రూపంలో బిజినెస్ రూపంలో అయితేనేమో 60,000. మీకు సాలరీ వచ్చేసి 6,000 సాలరీ 1,000 తీయాలి. 90 రోజులు మీకు సమయం ఉంటుంది. ఆ 90 రోజులల్లా చేయాలని ఏం లేదు, మీరు ఒక్క రోజులో కూడా చేసుకోవచ్చు. 100 మంది అనేది మీ ఇష్టం. సంవత్సరం అయినా ఏని వాళ్ళు ఉన్నారు, ఒక్క రోజులో చేసిన వాళ్ళు ఉన్నారు, 6 నెలల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, నెలకి చేసిన వాళ్ళు ఉన్నారు, వారానికి చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత తొందర వేసుకుంటే అంత తొందరగా మీకు ఫుల్ సాలరీతో పాటు ప్రమోషన్ వస్తుంది. సరే మీరు వెళ్ళిండ్రు చెప్పిర్రు 100 కానీ నేను చెప్పాను 200 చెప్పినాం మెంబర్స్కి, కానీ మీరు చెప్పిన వెంటనే వాళ్ళు రావాలని లేదు. కొందరు వస్తారు, కొందరు ఆలోచిస్తారు. సరే ఒక 50 మంది 200 మందికి చెప్పారు, మీరు 50 మందికి వచ్చిర్రు, 5 గ్రూపులు వచ్చినాయి. బిజినెస్ అయితే చేసినట్టే కదా, మీరు వ్యవసాయం కోసం వర్క్ చేసినట్టేనని చెప్పి ఏమవుతుంది అని అంటే మీకు హాఫ్ సాలరీ ఇస్తాం. హాఫ్ సాలరీ ఇస్తాం. హాఫ్ సాలరీ ఇచ్చి మళ్ళీ ఇది రిన్యూవల్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్ చేసిరు కదా, చేసిన తర్వాత మీకు ఫుల్ సాలరీతో పాటు మండల్ సూపర్వైజర్ ప్రమోషన్. మండల్ సూపర్వైజర్ ఏం చేయాలంటే మీరైతే ఏం చేసిర్రో సేమ్ అదే మళ్ళీ మీరు ఒక 20 మందితో చెప్పియాలి. మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఒక 20 మందికి చెప్తే 20 మంది వర్క్ చేస్తారని నమ్మకం కూడా అందులో లేదు. అందులో నుంచి ఒక 10 మందితోటి వాళ్ళ సాలరీకి ఎలిజిబుల్ అయ్యేటట్టు వర్క్ చేయడం వల్ల వాళ్ళ సాలరీ వాళ్ళే పడుతుంది. వాళ్ళతో చేయించేందుకు గాను మీకు విలేజ్ సూపర్వైజర్ సాలరీ అంతా 6,000 సాలరీ 1,000 తీయాలి, 7,000 కదా. ఇది తీసేసి ఇది స్టాప్ అవుతుంది, మండల్ సూపర్వైజర్ స్టార్ట్ అవుతుంది. మండల్ సూపర్వైజర్ ఎంతమ్మా చెప్పినాగా 10,000 సాలరీ 3,000 తీయాలి. ఇప్పుడంటే బస్సులు ఫ్రీగానే, అప్పుడు బస్సులకి ఛార్జెస్ ఉన్నాయని చెప్పి 3,000 పెట్టారు, 13,000 రూపాయలు. అర్థమవుతుంది కదా మన వాయిస్, 13,000 రూపాయలు. మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత టార్గెట్ మళ్ళీ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ప్రమోషన్. డిస్ట్రిక్ట్ సూపర్వైజర్కి 20,000 సాలరీ 6,000 తీయాలి, 26,000. ఇది అయిపోయిన తర్వాత రీజనల్ ఇట్లా 10 ఇట్లా జరుగుతూనే ఉంటుంది. 16వ సంవత్సరంల వరకు మనకి ఇక్కడ జాబ్ ఉంటుంది. మనము మన టీం మెంబర్స్ అందరం కలిపి వర్క్ చేసుకుంటూ ముందుకు పోతాం. అంటే కంపెనీ పెట్టిన నియమ నిబంధనల ప్రకారం వర్క్ చేసుకుంటూ పోతే 16వ సంవత్సరం రిటైర్మెంట్ ఉంటుంది. ఈ రిటైర్మెంట్లో 10 lakhs గ్రాడ్యుయేట్, దాంతోపాటు ప్రతి నెల 10,000 రూపాయలు చొప్పున 10 సంవత్సరాలు పెన్షన్. మనం చేసే పనికి ఎవరైనా 60 సంవత్సరాలు చేసినా కానీ వాళ్ళ ఇంట్లో కనీసానికి ఒక హక్కు భోజనముడు పట్టులేండు అనేది అన్నట్టు అంటారు. అట్లా